ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టైటిల్ చూసే ఉంటారు కదండి. మీకు ఇలాంటి వీడియోలు ఎందుకు నచ్చుతాయి కదా అని పెట్టాను. అలాగే ఇలాంటి కంటెంట్ కూడా మీరు చాలామంది కూడా రెగ్యులేట్ చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఇలాంటి డివోషనల్ పరంగా వీడియోలు చేసుకుంటూ ఆ స్వామివారిని నలుగురికి చూపిస్తూ మీరు వెళ్ళలేని చోట్లకల్లా ఇలాంటి అద్భుతాలు అలాగే ఇలాంటి విగ్రహాలు చూపిస్తూ మీరు ఇంట్లోనే ఉండి ఆ దేవత విగ్రహాలను చూస్తూ ఇలాంటి కంటెంట్స్ అయితే మీకు నచ్చవు అని అనుకుంటున్నానండి. నేనైతే చాలా చూస్తున్నాను. నా ఈ డివోషనల్ కంటెంట్ అయ్యేసరికి అంటే డివోషనల్ ఛానల్స్ వరకు అన్నీ చూశాను. నా ఛానల్లో ఎందుకో కానీ మీకు అసలు ఇలాంటి వీడియోలు నచ్చుతున్నాయా అసలు నాకే అనుమానం వస్తుందంట ఒక్కొక్కసారి. ఏంటి ఈ ఛానల్ ఇంక పెడదామా వద్దా అన్నట్లుగా అనిపిస్తుంది. అమ్మవారి అలంకారం శ్యామలా నవరాత్రుల్లో నడుస్తున్న సమయంలో నేను వీడియో పెడితే అమ్మవారి వీడియో అసలు చూసేవాళ్ళే లేరా అన్నట్లుగా అనిపించారు. అలాగే నేను గమనించినట్లయితే చాలామంది ఏమన్నారు అంటే అంతకుముందు నోటిఫికేషన్స్ రావట్లేదు అన్నారు. ఓకే, ఆ తర్వాత కూడా నేను నోటిఫికేషన్స్ చూశాను. వేరే ఫోనుల్లో చూస్తే అది రాలేదు. మళ్ళీ నేనేమనుకున్నాను, సరేలే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయేమోనని మీకు చెప్పాను కూడా. కానీ ఇప్పుడు అందరికీ కూడా ఇవన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. కానీ ఎందుకో ఇలాంటి కంటెంట్ మీరు చూడలేకపోతున్నారా అన్నట్లుగా అనిపిస్తుంది. అలాగే స్వామివారికి అలాగే అమ్మవార్లకు ఇంత దగ్గరగా మనం ఆలయాలకు వెళ్ళినా కూడా ఇంత దగ్గరగా చూడలేము. అలాంటివన్నీ కూడా నేను ఈ ఛానల్ మాధ్యమంగా మీకు అందిస్తూ ఉన్నాను. నా కోసం దయచేసి ఒక అరగంట సమయాన్ని నాకు కేటాయిస్తే ఈ వీడియోలన్నీ కూడా చూస్తే కనుక ఏమైనా మీ వంతు సహాయం అందుతుంది. మీరు చూసే వాళ్ళందరికీ కూడా నా విన్నపం ఏంటంటే మీరు వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే నాకు వాచ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ వాచ్ టైం కోసం నేను ఎంతో కష్టపడుతున్నాను. నేను 1 year నుండి కూడా నేను ఇవన్నీ కూడా ఓన్గా ఇవన్నీ కూడా మనీ ఇంట్లో వాళ్ళవి వాడుకుంటూ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను. మొన్న 10,000 ఏవైతే 10 సెట్లు అయితే అమ్మానో అవి కూడా నగలకని అవని ఇవని కొనేసరికి అవి కూడా అయిపోయినాయి. విగ్రహాలని నగలని నేను ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళ డబ్బులు తీసుకుని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. అలాగే అప్పుడు మనం బయట ఛానల్స్లో చూస్తుంటే చీరలు అవి చూపిస్తుంటే ఆ ఛానల్స్కి బాగా రీచ్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అంటే చీరల మీద ఉన్న ఈ ఇంట్రెస్ట్లు ఇలాంటి వీడియోల మీద చూపించలేరా అండి? ఆ అమ్మవారి కోసం ఒక 5 నిమిషాలు కేటాయించలేరా అండి? ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు 10 నిమిషాలు అంతే. నేను 5 నిమిషాల వీడియో లేదా 10 నిమిషాల లోపు వీడియోలో పెడుతున్నాను. ఆ 10 నిమిషాల పాటు స్కిప్ చేయకుండా చూసినట్లయితే అమ్మవారిని ఇటు పుణ్యము వస్తుంది, అలాగే నాకు వాచ్ టైం వస్తుంది, మీ వంతు సహాయం నాకు అందుతుంది. ఇంత సహాయం మీ నుండి వస్తుంది కాబట్టి దయచేసి నాకు సపోర్ట్ చేసి నా వీడియోల్ని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. ఇప్పుడు దాకా డైలీ ఫాలో అయ్యే వారందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నానండి. వారందరికీ కూడా దాదాపు ఒక 10 మంది 15 మంది దాకా ఉన్నారు. వారు నా వీడియోల్ని డైలీ ఫాలో అవుతూ వాళ్ళు నాకు పంచుతూ ఉన్నారు, ఆనందాన్ని కలిగిస్తున్నారు. అంతకుముందు డైలీ ఫాలో అయ్యేవారు తక్కువగా ఉండేవాళ్ళు. ఈ అమ్మ మాట ఛానల్ ఎప్పుడైతే చూసి వచ్చారో వాళ్ళు చక్కగా నా వీడియోల్ని డైలీ ఫాలో అవుతున్నారు. వారికి నా నుండి శిరస్సు ఉంచి నమస్సులు తెలియజేస్తున్నాను. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ కుటుంబాల మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా ఆ శ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద ఉండాలి. అలాగే అమ్మవారు మీ అందరికీ కూడా మంచి విద్యను ప్రాప్తించాలని అమ్మ కలిగించాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ కూడా విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మ చూసుకొని అమ్మవారు కాపాడుగాక అని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిన్న సహాయాన్ని అందించండి. అలాగే నేను టైటిల్ అలా పెట్టానని తప్పుగా అనుకోవద్దండి. కానీ నాకు అదొక బాధగా అనిపించి ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది.
ఇలాంటి వీడియోలు ఎందుకు చూడలేకపోతున్నారు, ఎందుకు ఇలాంటిది యూట్యూబ్ కూడా బయటికి తీసుకువెళ్ళట్లేదు అన్న ఒక చిన్న బాధతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళి మీకు ఇలాంటి వీడియోలు, మంచి మంచి వీడియోలు ఇంకా అందిస్తాను. ఇంకా డైలీ రొటీన్స్ కావాలంటే అవి కూడా పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.